నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా తలసేమియాతో వ్యాధిగ్రస్తుల కోసం ఆపన్న మిత్ర బృందం గజ్వేల్ 118 సహాయక కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో ఆపన్న హస్త మిత్ర బృందం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 118 స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఒక పెద్ద మొత్తంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, ఆ రక్తదాన శిబిరంలో సుమారు 275 మంది రక్తదానం చేయడం శుభకరమన్నారు. ఇది చాలా శుభ సూచకంగా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. అన్నదానం తర్వాత ముఖ్యమైనది రక్తదానం. ఇది కొన్ని ప్రాణాలను కాపాడే కార్యక్రమం కాబట్టి అందులో రక్త జబ్బు అయిన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పౌరులకు ఉపయోగం కాబట్టి ఇంత మంచి కార్యక్రమం సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా చేయడం మరొక్కసారి ఆపన్న హస్త మిత్ర బృందాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గజ్వేల్ ప్రాంతంలో ఆపన్న హస్తం అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 118 స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఒక పెద్ద మొత్తంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆ రక్తదాన శిబిరంలో సుమారు 276 మందిని రక్తదానం చేయడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఈ సందర్భంగా వారిని ప్రత్యేక అభినందిస్తున్నాం. ఎందుకంటే అన్నదానం తర్వాత రక్తదానం చాలా గొప్పది. ఇది కొన్ని ప్రాణాలు కాపాడే కార్యక్రమం కాబట్టి అందులో ముఖ్యంగా రక్త డిసీజ్ తలసీమియా అనే వ్యాధితో బాధపడుతున్న రోగులకు చాలా ఉపయోగం కాబట్టి ఇంత మంచి కార్యక్రమం సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం మళ్ళొక్కసారి వాళ్ళని అభినందిస్తూ, గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా సభ్యులందరూ సమిష్టిగా లోకల్ నాయకులది స్థానిక ప్రజల సహకారంతో చాలా కార్యక్రమాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, దానికి అవసరమైనప్పుడు ఒక డాక్టర్గా ఒక ప్రజాప్రతినిధిగా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన ఆపన్న హస్త మిత్ర బృందం 118వ సహాయ కార్యక్రమంలో భాగంగా మన నేతాజీ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరు మీద అసలు ఏదో ఒక సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కార్యవర్గం నిర్ణయించింది. దీనికి మన సంస్థ నుంచి ఒక 250 యూనిట్ల రక్తాన్ని ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చి ఇది మిస్యూజ్ కాకుండా రెడ్ క్రాస్ సొసైటీని మేము అప్రోచ్ అయ్యాము. హైదరాబాద్ నుంచి రెడ్ క్రాస్ సొసైటీ వారికి మన సంస్థ ద్వారా ఇవాళ సమీకృత మార్కెట్ గజ్వేల్లో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. దీనికి మా ఆహ్వానాన్ని మన్నించి గజ్వేల్లోని ప్రముఖులు, వైద్య విధానంలో ప్రతి ఒక్క సీనియర్ డాక్టర్లు, రాజకీయ రంగాల్లో ప్రముఖులు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు మా విలువైన సమయాన్ని గురించి, మా కార్యక్రమాల గురించి చాలా కొనియాడారు. ఈ విషయం 250 యూనిట్లు నాకు తెలిసి గజ్వేల్లో మొట్టమొదటిసారి. ఒక రక్తము మార్కెట్లో దొరకాలంటే పైసలు పెడితే దొరికినా కానీ ఒక దగ్గర మార్కెట్లో దొరకదు. మనిషి నుండి ఇస్తేనే అవుతుంది. కోవిడ్ తర్వాత చాలా ప్రమాదం అవుతుంది. అందులో మనం ఎంచుకున్న పాత్ర ఏంటంటే తలసేమియా వ్యాధిగ్రస్తులు. పాపం వాళ్ళకు ఆర్బీసీ సైకిల్ ఒక 2 monthsలో ఆర్బీసీ డెత్ అయ్యి వాళ్ళకి మళ్ళీ బ్లడ్ కావాలి అనుకుంటే మ్యానుఫ్యాక్చర్ లేదు వాళ్ళకు. అంటే వాళ్ళు పుట్టుకతోడు వచ్చే వ్యాధి కాబట్టి ఇంకోరు రక్తం ఇస్తేనే వాళ్ళ జీవితం ముందు పోతుంది. దాన్ని మనము ఆలోచనతోటి వాళ్ళకు అందజేయాలనే కాన్సెప్ట్ తోటి ఒక్కరు రక్తం ఇస్తే రెండు ప్రాణాలు బతాయని సోషల్ మీడియాలో స్టేటస్ల ద్వారా, పత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి తోచిన విధంగా పంపిస్తే మా మెసేజ్ని చూసి ఇమ్మీడియట్లీ స్వచ్ఛందంగా పరోక్షంగా ఎందరో స్పందించి మేము రాసిన పేర్లకు అధిగమించి వచ్చి ఎవరిని ఎక్కడ పేరు చూడకుండా వాళ్ళు
స్వతంత్రంగా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు 278 లిస్టు ప్రకారం పేర్లు ఇచ్చారు. 258 లిస్టు అధికారికంగా బ్లడ్ వచ్చింది. ఇక దీనికంటే 10 మంది ఎక్కువ ఇచ్చారు. వారికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా ఎంత బిజీ ఉన్నా టైం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా ఉదయం 9 గంటల నుంచి మాతోటి పాపం ఇచ్చిన ఛాయ్ నీళ్ళు తాగి తప్ప కదలకుండా అక్కడనే ఉండి పనిచేశారు. వాళ్ళకు అందరికీ పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు మన గజ్వేల్ అపన్నస్త మిత్ర బృందం ఆధ్వర్యంలోని 118వ సహా కార్యక్రమం సందర్భంగా మనము తలసేమియా వ్యాధిగ్రస్తులకు 275 మందితోని రక్తదాన శిబిరము మన రెడ్ క్రాస్ వాళ్ళ సంస్థ హైదరాబాద్ విద్యానగర్ వాళ్ళకు అందియడం జరిగింది. దీనికి సహకరించిన మన అపన్నస్త మిత్ర సభ్యులు మరియు మన కార్యవర్గ సభ్యులు అందరూ వాళ్ళతో సహా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ మిత్ర బృందం కానీ వాళ్ళ ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చి వాళ్ళ అందరితోటి రక్త శిబిరమును ఏర్పాటు చేసినందుకు రక్తదానం చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ టైమును వాళ్ళ పనిని వాళ్ళు వాళ్ళ ఛాయ్ టిఫిన్ లేకుండా ఇక్కడనే ఉండి వాళ్ళకి మనకు ఎంతో సేవ చేశారు. మన బృందానికి ఇది ఎక్కడ కూడా చూసుకుంటే ఈ సేవ చేసిన బృందం కూడా ఈ క్రెడిట్ కానీ వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ మేధావులు కానీ డాక్టర్లు కానీ మనం ప్రశంసిస్తుంటే ఆనందం మనకు ఆకలిగా లేదు, దూపగా లేదు. ఈ అవకాశం మనం ఎప్పుడు కూడా ఇది ఇట్లే కొనసాగి ఇట్లే ఉమ్మడి ఉండి ఇదే విధానం నుండి మనం జెన్యున్ ఎవ్వరు సాయం చేద్దామన్న వాళ్ళని కూడా మనం సేకరించి ఇంతకంటే గొప్ప కార్యాలు చేద్దాము, అందరం కలిసి ఉందాము. అందరం ఉండి కూడా ఇంకెవరైనా సరే మనం ఇదే సపోర్ట్ తోటి చాలా బాగా చేస్తున్నాము. ఎవరు చూసినా వాళ్ళకు చేసే విధానంలో అనువంతో కూడా మనం పొరపాటు వాళ్ళకు సలహా ఇద్దాం కూడా అవకాశం లేకుండా చేస్తున్నాం. మనం ఇలా ఈ అవకాశాన్ని ఇట్లే మనం ఉపయోగించుకొని మనకు సహకరించిన ఇక్కడ మన రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు చేసే డాక్టర్లకు కానీ మనకి ఇక్కడ ప్రస్తుతానికి మన కమిటీ ద్వారా కూడా పాపం ప్రొద్దున వచ్చి విజయ్ కుమార్ సారు, నరసింహ సారు, రాజ్ సారు, నరసింహ సారు, కొంతమంది మన ఫోటోగ్రాఫర్ మహేష్ గారు, మన కమిటీ అందరూ శామన రాజన్న అందరి పేరు అనలేకపోతున్నా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇలాంటివి కూడా మేము ఫోన్ కాల్ తోటి మెసేజ్లతోటి మీరు గ్రూపులు చూసి స్పందించి టైం తీసుకొని పొద్దున 6 గంటల నుంచి ఈ సహకారం ఎప్పుడు ఉండాలని ఎప్పుడు ఉంటే కూడా మేము కూడా మాకు ఎంతో బలం ఉంటుంది. మేము కూడా తప్పకుండా మీరు చెప్పిన సూచనలు కానీ మీరు చెప్పిన వాళ్ళ బాధ్యతలు కానీ తప్పకుండా సాయం చేసే సపోర్ట్ చేస్తాము. మనం ఎప్పుడు చేసిన జెన్యూన్ చేస్తాం, ఇక నుంచి కూడా జెన్యూన్ చేస్తాము. అందరు ఇట్లే సహకరించాలని కోరుకుంటున్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 63696841
7174.